దూరమైనా కానీ మా ఉద్యమాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న చెప్పండి, మోతీలాల్తో మాట్లాడిర్రు, ఏమనిపిస్తుంది పైన సిచ్యువేషన్ చూస్తుంటే? ముందుగా రెండు విషయాలండి. మోతీలాల్ బ్రదర్ ఆయన దేనికోసం అయితే పోరాటం చేస్తున్నారో ద కాజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద కాజ్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ఒక విద్యార్థికి గవర్నమెంట్ జాబ్ వస్తే ఆ ఒక్క విద్యార్థికి సంబంధించింది కాదు, అతని కుటుంబ సభ్యులకు సంబంధించింది. మన రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి, లైఫ్లో ఒక్కసారైనా గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ తెచ్చుకోవాలి, గ్రీన్ పెన్తో సంతకం చేయాలి అన్న ఒక ప్యాషన్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళు ప్రతి ఏడాది కూడా వేరే ప్రైవేట్ జాబులు వదులుకుని 2-3 ఏళ్ళు లైఫ్లో టైం వేస్ట్ అయినా పర్లేదు అనుకుని గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారండి. ప్రతి ఎలక్షన్స్ ముందు కూడా ఈ నోటిఫికేషన్స్ ఇస్తారు అని మాటలు చెప్తున్న ప్రభుత్వాలు ఏమవుతున్నాయంటే ఎలక్షన్స్ తర్వాత మర్చిపోతున్నారు. సో మోతీలాల్ అనే ఈ వ్యక్తి ఈరోజు గత 5-6 రోజుల నుంచి కూడా చేస్తున్న ఈ నిరాహార దీక్ష మనం దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఇది నిజం చెప్పాలంటే అతి ముఖ్యమైన ఒక సమస్య మీద అతను చేస్తున్న పోరాటంగా దీన్ని మనం అర్థం చేసుకుంటే అందరూ ముందుకు రావాలి. ఓకే అన్న, మీరు పైన చర్చించారు కదా, ఈ అమర నిరాహార దీక్ష 2 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ డాక్టర్లు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్తున్నారు. ఆయనతో ఏమైనా మాట్లాడారా? ఇదంతా బంద్ చేయి, మనం చేద్దాం, మరి అందరం కలిసి ప్రయత్నం చేద్దామని ఏమైనా భరోసా ఇచ్చారు ఆయన? నేనేం చెప్పానంటే అంటే బేసిక్గా మా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతమే ఏంటంటే మేము ఎప్పుడు కూడా చట్టాలకు లోబడి ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి మీరు చూస్తే రాజకీయ ప్రక్షాళన కోసం ఆయన ముందుకు వచ్చారండి. మేమందరం కూడా మా ఉద్యోగాలు మేము చేసుకుంటూ, ఇప్పుడు మాలో డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. మేము మా రంగాల్లో మా ఇది మేము చేసుకుంటూ రాజకీయాలకు రావడానికి గల కారణం ఏంటంటే రాజకీయం అనేది ఒక డర్టీ బిజినెస్ అయిపోయిన ఈ సొసైటీలో మంచిని మంచి అని చెప్పాలండి, చెడుని చెడుని చెప్పాలండి. పార్టీలకు సంబంధం లేదు. ఇది నియోజకవర్గాలకో లేకపోతే ఒక పార్టీలకో ప్రాంతాలకో కుల మతాలకో కాదండి. ఒక దేశం ముందుకెళ్ళాలంటే విద్యా వ్యవస్థ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అటువంటిది గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా చాలా ఖాళీలు అయితే ఉన్నాయండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎన్నో వేకెన్సీస్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే రకరకాల రీజన్స్ వల్ల ఆ ఖాళీలను భర్తీ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము మోతీలాల్తో ఏం చెప్పామంటే 6 రోజుల నుంచి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం అయితే ఆల్రెడీ చాలా పాడైంది. సో ఆయన చాలా మొండిగా ఉన్నారు. అతను చాలా మొండిగా ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు. సో అతనికి మనం చెప్పే పరిస్థితి కాదండి. అతను డిసైడ్ అయ్యే ఈ దీక్ష మొదలుపెట్టారు. సో జనసేన తరపున ఖచ్చితంగా మా వంతు మేము మా ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారితో మేము కలుస్తాం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని కూడా అవకాశం ఉంటే ఆయన దృష్టికి ఈ సమస్యని మేము తీసుకువెళ్ళే ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇది అందరం పార్టీలకు సంబంధం లేకుండా అందరం ఒక మాట మీద ఉండి అందరం ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించవలసిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే గవర్నమెంట్ నోటిఫికేషన్లను ఎందుకు మీరు ప్రతిసారి విస్మరిస్తున్నారు? సో ఖచ్చితంగా జనసేన తరపున చట్టానికి లోబడి ఏదైతే మనం బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న జన సైనికులుగా మేమందరం కూడా లా అబైడింగ్ సిటిజన్స్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పే పీస్ అండ్ హార్మనీ ఎప్పుడు కూడా మేము విస్మరించే వాళ్ళం కాదు. కాబట్టి విత్ ఇన్ ద లా, యాజ్ ఫర్ యాజ్ ద లా ఈజ్ నాట్ వైలేటెడ్, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ద స్టూడెంట్స్ బికాస్ మెనీ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ నోటిఫికేషన్స్. ఓకేనా, 34 లక్షల పైచీలుకున్నారు దాదాపు నిరుద్యోగులు. వాళ్ళందరి తరపున ఈయన దీక్ష చేస్తున్నాను ఈయన అంటుండు. కానీ ఇక్కడ నిరుద్యోగుల్లో మాత్రం పెద్ద చలనం అయితే కనిపించినట్టు అనిపిస్తుంది. ఇట్లయితే గవర్నమెంట్ ఎట్లా దిగిరాదు, అప్పుడు ఈయన పరిస్థితి ఏంది? మంచి ప్రశ్న అండి. ఎందుకు చలనం రాదని నిజంగా మేము కూడా కొన్ని రోజుల మీద ఆలోచించాం. ఒకనొక టైంలో నోటిఫికేషన్స్ మీద కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాల మీద చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్తలు ధర్నాలు చేసే యువత లేదంటే పౌరులు ఒక స్టేజ్కి వచ్చేసారండి. ఏంటంటే ఇంకా మనం మార్చలేమేమో, ఇంకా ప్రభుత్వాలు ఇంతేనేమో, ఇంకా మనం డిఎస్సి లేదంటే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేసుకునే బదులు 10,000కు 15,000కు వచ్చిన ఉద్యోగం చేసుకుందాం, నా లైఫ్ మిడిల్ క్లాస్ లైఫే, ఐ కెన్ నెవర్ బికమ్ రిచ్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ చనిపోతాడేమో అన్న ఒక డేంజరస్ కంక్లూజన్కి అయితే రావడం నిజంగా బాధాకరం అండి. కానీ అలా జరిగిన ప్రతిసారి జనసేన లాంటి పార్టీ సిద్ధాంతాలు అవసరం ఉంటుంది. ఖచ్చితంగా జనసేన తరపున మేము అందరినీ కోరుకునేది ఏంటంటే ఇది రాజకీయం కాదు, విద్యార్థుల జీవితం. ఇది రాజకీయం కాదు, కొన్ని కుటుంబాల కళ. ఇది రాజకీయం కాదు. మోతీలాల్ లాంటి నిస్వార్థంగా ఒక విద్యార్థి లోకం కోసం పోరాడుతున్న వారికి మనం మద్దతు ఇవ్వడం ఖచ్చితంగా మనకున్న ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మీరు అన్నట్టు
వెంటనే కదలకపోవచ్చు అండి, యువత అవ్వచ్చు లేదంటే అందరూ కూడా వెంటనే ముందుకు రాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా వస్తారని నమ్ముతున్నాం, రావాలని కోరుకుంటున్నాం. ఓకేనా. ఆంధ్రాలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండు, ఆయన దృష్టికి తీసుకెళ్తారా? ఈ మోతీలాల్ గారు చేస్తున్న ఈ ధర్నా లేదంటే ఈ నిరాహార దీక్ష విషయం మాకు తెలిసి 2 రోజులు అయిందండి. మేము తెలుసుకునే వెంటనే అతనితో మాట్లాడాము, అసలు ఏంటి పరిస్థితి ఏంటని తెలుసుకోవడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు, ఈరోజే కొండగొట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆయన రావడం జరిగింది. ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు మేము సార్ దృష్టికి తీసుకువెళ్తామండి. మీకు గుర్తుంటే ఒక 6 నెలల క్రిందట ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్విట్టర్లో అలాగే సోషల్ మీడియాలో కూడా విద్యార్థి లోకం గురించి తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని, మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక చాలా గౌరవంగా ఒక మెసేజ్ అయితే పెట్టారండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ చూస్తున్నారు, ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాలే కాదండి, దేశ నలుమూలలో జరుగుతున్న ప్రతిదీ ఆయనకు తెలుసు. మా తరపున మేము సార్ని కలిసి ఈ ఇష్యూని ఆయన దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇవాళ మోతీలాల్ నాయక్ ఒక నిరుద్యోగ యువకుడు